హాయ్ అండి. ఈరోజు మార్నింగే లేచి పిల్లలు లేవ ముందుకే చేసేద్దామని ఫిక్స్ అయిపోయి పాలక్ పన్నీర్ చేయాలని డిసైడ్ అయిపోయాం. పాలక్ పన్నీర్ ఎలా చేస్తున్నాను ఒకసారి ప్రాసెస్ చూద్దాం. పాలకూర తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని, టమాటా ఉల్లిగడ్డ కొందరు ఏంపుకొని కూడా మిక్సీకి పట్టుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా అయితేనే నాకు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, అందుకే నేను ఇలానే చేస్తాను. తర్వాత టమాటా పేస్ట్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ 2 పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకి 2 యాలకులు, అంటే మనకు తీసుకున్న దాన్ని బట్టి ఇంకా మీకు తెలుస్తుంటుంది కదా, 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క. అందులోకి ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మేము ఇంకా కొంచెం తక్కువే తింటాం మసాలా, అందుకే తక్కువ వేసాను. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు ఉంటే జీడిపప్పు ఎక్కువ తీసుకోవచ్చు, నేను జీడిపప్పు లేకున్నది కాబట్టి కొంచెం బాదం పలుకులు తీసుకొని మిక్సీలో వేసి, ఆ తర్వాత పాలకూర కొంచెం ఇలా ఉడికిన తర్వాత తీసి దాని మీద చల్లనీళ్ళు పోసుకుంటే ఇంకా గ్రీన్ కలర్ అనేది పోకుండా ఉంటుంది. ఇందాక మిక్సీలో వేసుకున్న దాల్చిన చెక్క అవన్నీ ఉన్నాయి కదా, వాటితో పాటు ఈ పాలకూర వేసి కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ని ఇలా వేపుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి కూడా వేపుకుంటారు, కానీ అలా వేపుకుంటే మొత్తం విరిగిపోతుందని చెప్పి ఇలా చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిగడ్డ పేస్ట్ టమాటా పేస్ట్ అది మొత్తం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి 2-3 మినిట్స్ ఉడికించాలి అలాగే. ఆ తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకున్నది పాలకూర ఉంది కదా, పేస్ట్ వేసింది అది వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కొంచెం కారం ధనియాల పొడి వేసుకొని బాగా ఉడికించాక పైకి నూనె అనేది తేలుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం ముక్కలుగా చేసుకున్న పన్నీర్ వేసి దగ్గరికి అయ్యాక దింపేసుకోవాలి. ఇందులోకి చపాతి చాలా బాగుంటుంది. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, నాకైతే టేస్ట్ చాలా బాగుంది. ఒక లైక్ చేయండి.